వెల్కమ్ టు మోహిని మేకింగ్స్. ఇలాంటి వేస్ట్ బాక్సెస్ని పాడేస్తున్నారా? దీనితో మనం ఇప్పుడు బ్యూటిఫుల్ ఫ్లవర్ వేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఇలా ఒక కలర్ పేపర్ని కార్డ్బోర్డ్ బాక్స్కి అంటించేయండి. ఇప్పుడు ఒక థర్మాకోల్ వేస్ట్ షీట్స్ ఉంటాయి కదా, అందులోకి ఇలాగా పెట్టేయండి. ఇప్పుడు బ్యాంబూ స్టిక్స్ తీసుకోండి. 5 స్టిక్స్ తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు కాటన్ తీసుకోండి. ఇలా చిన్న కాటన్ బాల్ తీసుకుని బ్యాంబూ స్టిక్కి ఈ విధంగా పెట్టాలి. ఫస్ట్ ఈ కాటన్ని దారపురీలతో చుట్టేయండి. ఈ విధంగా చుట్టేసాక ఊడిపోకుండా 2 టైమ్స్ నాట్ వేయండి. మిగిలిన అన్ని స్టిక్స్కి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని స్టిక్స్ తీసుకోవచ్చు. వన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక వాటికి నేను గ్రీన్ కలర్ పేపర్ పెట్టేసాను. ఇప్పుడు 2 కలర్ షీట్స్ తీసుకోండి. నేను రెడ్ అండ్ ఎల్లో తీసాను. దీంతో ఇప్పుడు ఫ్లవర్ చేయడానికి నేను ఇది 8 ఫోల్డ్స్ వచ్చేలాగా మడత పెట్టేసి ఇలా పెటల్ డ్రా చేసుకొని కట్ చేసేసాను. ఈ విధంగా 8 పెటల్స్ వచ్చినాయి మొత్తం. వీటిని ఇప్పుడు హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసి ఎడ్జెస్లో ఇలాగా ఒక స్టిక్ తీసుకుని ఏదైనా ఇలా బెండ్ చేస్తే పెటల్ ఎలా ఉంటుందన్నమాట. నీట్గా అన్నీ అలాగే చేసుకోవాలి. అన్నీ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఫ్లవర్ చుట్టుకుందాం. ఒక్కొక్క పెటల్ పెట్టుకుంటూ నేను ఇలా దారంతో చుట్టేస్తున్నాను. మొత్తం ఒక్కొక్క ఫ్లవర్కి 5 పెటల్స్ పెట్టాను. ఈ విధంగా ఫ్లవర్ నీట్గా ఉండేలాగా దారం చుట్టేసుకోండి ఫస్ట్. తర్వాత దీనికి ఊడిపోకుండా వేసేస్తున్నాను. ఇదే విధంగా మిగిలిన ఫ్లవర్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చిన్న గ్రీన్ కలర్ పేపర్ కట్ చేసుకొని దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఎడ్జెస్లో ట్రయాంగిల్ లాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్లవర్ కింద ఈ దారం ఉంది కదా, అది కనిపించకుండా ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాగా గమ్ పెట్టేసి అంటించేయాలి. దీంతో ఫ్లవర్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయింది. ఇప్పుడు లీవ్స్ సేమ్ ఫ్లవర్ మాదిరి, ఫ్లవర్కి పెటల్స్ కట్ చేశాను కదా, అదే మాదిరి లీవ్స్ ఇంకొంచెం పొడుగ్గా కట్ చేశాను అంతే. సేమ్ ప్రాసెస్. ఇలా 2 లీవ్స్ ప్రతి ఫ్లవర్కి అంటించేయండి. అన్ని ఫ్లవర్స్ కంప్లీట్ చేసుకున్నాక ఇప్పుడు థర్మాకోల్ మీద గ్రీన్ కలర్ ఒక కలర్ పేపర్ పెట్టేశాను. దీని మీద మీకు నచ్చినట్టు ఫ్లవర్స్ పెట్టేసుకోవడమే అంతే. బ్యూటిఫుల్ ఫ్లవర్ వాజ్ రెడీ. వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.